సో యూజువల్‌గా ఏంటి అంటే కలయిక సమయంలో నొప్పి చాలా మంది ఆడవాళ్ళకొస్తుందండి. సో అది యూజువల్‌గా ఏ టైప్ ఆఫ్ పెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో వెదర్ ఇట్ ఈస్ సూపర్ఫిషియల్ డిస్పెరూనియా ఆర్ డీప్ డిస్పెరూనియా. అంటే డిస్పెరూనియా అంటే ఏంటంటే కలయిక చేసేటప్పుడు పెయిన్ ఉండేదాన్నే మనం డిస్పెరూనియా అని అంటాము మెడికల్ టర్మినాలజీలో. సో ఈ డిస్పెరూనియా అన్నది కలయిక మొదట్లోనే ఉంటే దాన్ని సూపర్ఫిషియల్ డిస్పెరూనియా అని అంటాము. అలా కాకుండా కలిసిన తర్వాత ఉన్నా, లేదంటే కలుస్తున్నప్పుడు ఉన్నా, అంటే లోపలికి వెళ్ళినాక ఉన్నా కూడాను యూజువల్‌గా దాన్ని డీప్ డిస్పెరూనియా అని అంటాం. సో ఈ డీప్ డిస్పెరూనియాకి, సూపర్ఫిషియల్ డిస్పెరూనియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇందులో ఏది ఉంది అనంటే దాన్ని బట్టి మాకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందనమాట. సో యూజువల్‌గా సూపర్ఫిషియల్ డిస్పెరూనియా అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే కొత్తగా ఇంటర్‌కోర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో, అంటే న్యూ కపుల్స్ ఏవైనా సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌లో స్టార్టింగ్ సమయంలో ఉండేటప్పుడు యూజువల్‌గా ఈ సూపర్ఫిషియల్ డిస్పెరూనియా అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ఏంటి అంటే సైకలాజికల్‌గా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా, లేదంటే మొదటిసారి ఇంటర్‌కోర్స్‌లో పాల్గొనేటప్పుడు గానీ ఇలాంటి పెయిన్ అనేది ఉంటుంది. అది వెరీ వెరీ కామన్ చాలామంది ఆడవాళ్ళల్లో. సో దీనికి ముఖ్యంగా ఏంటి అంటే మనం సైకలాజికల్‌గా, అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేదైతే చాలా ఇంపార్టెంట్. సో దీనికి ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది అంటే వెజైనిస్మస్ ఉంటుంది. సో వెజైనిస్మస్ అంటే ఏంటి అంటే ఇన్వాలంటరీ కంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్.